రాజుగారు భోజనం తీసుకొని గౌతమ్ గదిలోకి వచ్చిన తర్వాత భోజనం చేయమని చెప్పేసి అన్న తర్వాత గౌతమ్ గారు భోజనం చేయనని అన్న తర్వాత మీరు ఇలా బాధపడుతూ ఉంటే అక్కడ అహల్యమ్మ కూడా బాధపడుతుంది బాబు. ఏమో అనుకోనంటే ఒక చిన్న మాట బాబు. అహల్యమ్మ ఎక్కడున్నా మీ గురించే 24 గంటలు ఆలోచిస్తూ ఉంటుంది. మీరు తిన్నారో లేదో అని కూడా అహల్యమ్మ తినకుండా ఉంటుంది బాబు. అక్కడ అహల్యమ్మ తినాలంటే నువ్వు అహల్యమ్మను తిరిగి ఇంట్లోకి తీసుకురావాలంటే నువ్వు తింటేనే కదా, నువ్వు యాక్టివ్గా ఉండి రేపు మళ్ళీ అహల్యను వెతుకడానికి వెళ్తేనే కదా, నీకు శక్తిని ఇస్తేనే కదా. అందుకనే నువ్వు కాస్త ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాస్త ఎంగిలిపడు బాబు. దయచేసి బాబు కోసమైనా అహల్య కోసమైనా తిను బాబు అని చెప్పేసి రాజుగారు అడిగిన తర్వాత అప్పుడు వెంటనే గౌతమ్ ఆలోచించి కాస్త ఎంగిలి పడతాడు. అక్కడ అహల్య కూడా బెనర్జీ ఇక తనని నమ్మించి ఎలాగైనా తన దగ్గర ఉన్న బాక్స్ని తీసుకునడానికి మంచివాడిలాగా అహల్య దగ్గర నటిస్తూ వెంటనే అహల్యకు భోజనం పెడతాడు. అహల్య కూడా గౌతమ్ని తలుచుకుంటూ తింటూ గౌతమ్ అహల్యని తలుచుకుంటూ తింటూ ఉంటారు ఒకరికొకరు. ఇలా జరిగిపోతూ ఉంటుంది. తెల్లసరిగా అహల్య గుడి దగ్గరికి వస్తుంది. ఎందుకంటే తన కొడుకు తన భర్త మీద అర్చన భోజనాలు చేయించమని అన్నదానం చేయించమని పంతులు గారికి చెప్తుంది. అంటే అక్కడ ఉంగరం ఇచ్చి వెళ్తుందన్నమాట. దర్శనం చేసుకొని తన కొడుకు తన భర్త తన గురించి ఆలోచన పక్కన పెట్టి సంతోషంగా ఉండడానికి కోరుకునడానికి గుడికి వస్తుంది. ఆ గుళ్ళో పంతులు గారు ఎదురుపడి అంటే ఇక గర్భగుడి నుంచి బయటకు వచ్చి, అమ్మ ఆ రోజు మీరు అన్నదానం చేయించమని చెప్పారు కదా, రోజు నీ కొడుకు భర్త పేరు మీద అన్నదానం చేస్తున్నానమ్మా అనేసరికి చాలా సంతోషం పంతులు గారు. అలాగే నాకేదైనా జాబ్ వస్తే ఆ తర్వాత కూడా మీకు ఇంత డబ్బు ఇస్తాను, అప్పుడు కూడా నా కొడుకు నా భర్త పేరు మీద అన్నదానం చేయండి. సరే అమ్మా, బేసిక్గా మీరు అనుకున్నట్టు ఆ కోరిక నెరవేర్చడానికి అన్నదానం చేస్తానమ్మా అని చెప్పేసి పంతులు గారు అంటారు. ఈలోపు పూజ అయిపోయిన తర్వాత అహల్య వెళ్తుండగా అదే సమయానికి భానుమతి ఎదురుపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి భానుమతి, ఏంటి ఇంకా నువ్వు ఊరు వదిలిపెట్టి వెళ్ళలేదా? చుట్టుపక్కల తిరుగుతున్నావా? ఓ నాకు అర్థమైందే, గౌతమ్ గారు నేను వెతుకుతాను ఉండగా ఏదో టైంలో నువ్వు వాడికి అడ్డుపడతావు, అప్పుడు వాడు ఎలాగైనా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తాడని ఆలోచన ప్రకారం ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నావా? ఇక నువ్వు అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదా? ఏ ఊరికైనా వెళ్ళు, ఇక్కడ బ్రతికే అధికారం నీకు లేదే అని చెప్పేసి భానుమతి అహల్య మీద గట్టిగా అరుస్తుండగా, ఇంకొకసారి ఇక నా జీవితం గురించి మీరు పట్టించుకొని మీరు నానా మాటలన్నా నేను భరించాను, ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మను భరించాను, కానీ చుట్టుపక్కల ఉండద్దు అని చెప్పే అర్హత మీకు లేదు. ఎందుకంటే నా కొడుకు నా భర్త చాలా సంతోషంగా ఉన్నారని అన్న తర్వాతే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాను. అప్పటిదాకా నేను ఈ ఊరు పట్టుకొని నా కొడుకు నా భర్త సంతోషంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇక్కడ ఉంటాను. అయినా మీకు చెప్పే రైట్స్ అధికారం మీకు లేదు. మీ మాట విన్నానంటే దానికి కారణం నా కొడుకు హ్యాపీగా ఉండాలి, నా కొడుకుతో పాటుగా నా భర్త కూడా సంతోషంగా కారణంగా నేను ఇంట్లో నుంచి అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టి వచ్చాను, కానీ ఈ ఊరిని శాశ్వతంగా వదిలిపెట్టి నీకు భయపడి వెళ్ళడానికి కాదు అని అంటుండగా, ఏంటి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేసరికి రేషం పొంచుకొచ్చి ఎదురు తిరిగి మాట్లాడుతున్నావే, మర్యాద ఇచ్చి పుచ్చుకునే కాదు ఉంటుంది. ఎందుకంటే పెద్దవారు, నేను ఒక్కసారి మాట జారితే ఆ తర్వాత మాట వెనక్కి తీసుకోవడం అసాధ్యం. అలా అని చెప్పేసి మీ ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడుతుంటే పడడానికి ఒకప్పుడు అహల్య కాదు, అర్థమైందా? నా కొడుకు నా భర్త సంతోషంగా ఉన్నప్పుడే నేను ఈ ఊరు వదిలిపెట్టి పెడతాను. అప్పటిదాకా మీరు నాకు ఏం హాని చేసినా అది ఏం మాత్రం కూడా దాన్ని దాటుకుంటూ వస్తూ ఉంటాను అని విధంగానే వెళ్ళిపోతుంది. దీనికి ఎంత పొగురు! ఈ పొగురుతో నాకే సమాధానం చెప్తానే. నువ్వు ఇందాక ఎగసి పడుతున్నావు కదా, నువ్వు ఈ ఊర్లో ఉంటే గౌతమ్ గాడు ఎలాగైనా నిన్ను పట్టుకుంటాడు, అమ్మో తిరిగి ఇంట్లోకి తీసుకొస్తాడు, అది నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి పూజ జరిపించుకొని అర్చన జరిపించుకొని భానుమతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఈలోపు గౌతమ్ బయటికి వెళ్తాడు అహల్య కోసం అని. ఎక్కడికి రా అని అడుగుతుండగా అహల్య కోసం ఎంక్వైరీకి, అమ్మో ఇది ఒకవేళ ఇక్కడ చుట్టుపక్కల ఉంది, వాడికి ఎదురు పడితే ఆ తర్వాత దాన్ని తీసుకొని ఇంట్లోకి వస్తాడు, ఆ తర్వాత నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది, అతిథి ఇంటి కోడలు కాదు అని ఆలోచనలో పోతుంది. ఎందుకంటే వెళ్ళిపోవడం, అహల్య అన్ఎక్స్పెక్టెడ్గా కారు కింద పడిపోవడం, ఆ తర్వాత గౌతమ్ అహల్యను తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చడం, ఇదంతా ఒక్కసారి కలగంటుంది. ఏమైంది నాన్నమ్మ అంటుండగా, ఏం లేదురా, అయినా
పోయిన జాగాలు ఉంటుంది, మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదురా, నువ్వు అహల్య గురించి మరిచిపో. అయినా భర్త తన కొడుకు అని గుర్తుకొచ్చేది ఎప్పుడైనా వస్తూ ఉంటుంది. అలాంటి దాని గురించి ఆలోచించి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. హ్యాపీగా నీ కొడుకు గురించి, అతిథి గురించి మాత్రమే ఆలోచించు. ఇంకొకసారి అతిథి విషయం నా దగ్గర దాకా తీసుకొస్తే నేను అస్సలు ఊరుకోను. అసలు అతిథి విషయానికి నాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి కోపంగా వెళ్తాడు. వీడు ఇలా వెళ్తున్నాడంటే ఖచ్చితంగా అది ఎదురు పడుతుంది కదా, అమ్మో మళ్ళీ మొదటికి మోసం వస్తుందని చెప్పేసి గబగబా పైకి వెళ్ళి వెంటనే అదే సమయానికి రాజుగారికి అనుమానం వస్తుంది. ఇదేంటి ఇంతసేపు మాట్లాడి అమ్మగారు పైకి ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ అహల్యమ్మకు ఏదైనా హాని చేస్తుందా అనే విధంగా పైకి వెళ్తుందనమాట. అప్పుడు బంగారాజు వెంటనే ఇక భానుమతి వెనకాల వెళ్తాడు. యామినికి ఫోన్ చేస్తుంది. అప్పుడు యామిని కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి అన్న తర్వాత, ఏం లేదు యామిని, నీకో విషయం చెప్పాలి. చెప్పండి. అహల్య ఎక్కడ లేదు, ఇదే చుట్టుపక్కల ఉంది. ఏమంటున్నారు? అవును, ఇందాక నేను గుడికి వెళ్ళినప్పుడు అది నాకు ఎదురుపడి నాకు గట్టిగా సమాధానం చెప్తుంది, వార్నింగ్ కూడా ఇచ్చింది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను కానీ ఊరు నుంచి వదిలిపెళ్ళి ప్రసక్తి లేదని వార్నింగ్ ఇస్తుంది. అది చుట్టుపక్కల గౌతమ్ వెనుకులాడుతున్నాను. ఒకవేళ అది ఎదురు పడ్డదనుకో వాడు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి అహల్యను తిరిగి ఇంట్లోకి తీసుకొస్తాడు. నీ కూతురు ఈ ఇంటి కలలాగే కరిగిపోతుంది. అందుకనే దాన్ని చంపేస్తే ఇక గౌతమ్ గాడికి ఎప్పుడు అహల్యని మర్చిపోతాడో అప్పుడు అతిథి ఇంటి కోడలవుతుంది అన్న తర్వాత, ఏంటి అది ఇక్కడ చుట్టుపక్కల ఉందా? అవును, సరే ఈ విషయం నాకు చెప్పారు కదా, ఖచ్చితంగా దాన్ని చంపే ప్రయత్నం నేను చేపిస్తాను అన్న తర్వాత, మూడో కంటికి తెలియకుండా దాన్ని చంపించండి అని భానుమతి యామినికి చెప్పిన మాటలు బంగారాజు విని షాక్ అయిపోతాడు. అంటే కావాలని అహల్యమ్మ ఇక్కడ ఉందా, అంటే చుట్టుపక్కల ఉందా? ఈ విషయం ఎలాగైనా ఇక చేరవేయాలి. అసలు అహల్యమ్మని చంపడానికి ఇదంతా కుట్ర చేస్తున్నారని కూడా గౌతమ్ బాబుకు చెప్పాలి అని వెంటనే గబగబా వచ్చి పక్కకెళ్ళి గౌతమ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో గౌతమ్ సైలెంట్లో పెడతాడు. మళ్ళీ 2-3 సార్లు ట్రై చేస్తారు. ఎవరు ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి రాజుగారు, బాబు ఏడుస్తున్నాడా? లేదు బాబు, ఇక ఒక విషయం చెప్పాలి. ఏంటా విషయం? అహల్యమ్మకు ప్రమాదం ఉంది. ఏమంటున్నారు? అవును బాబు, అహల్యమ్మ ఈ చుట్టుపక్కలే ఉంది. కానీ అక్కడ యామిని అమ్మ అహల్య ప్రాణాలు తీయడానికి ఇక రౌడీలను పెట్టించింది. అహల్యమ్మ ఇక్కడ ఉందని నిజం తెలిసింది బాబు. ఎలాగైనా సరే అహల్యమ్మను కాపాడండి. అహల్యమ్మ ప్రాణాలు తీసేదాకా కూడా ఇక మనకు కళ్ళకు కన్ను పెట్టకుండా వీళ్ళందరూ కలిసి అహల్యను చంపాలని చూస్తున్నారు. రాజుగారు, మీరు ఏ విషయం చెప్తున్నారో అర్థం కావట్లేదు. నాకు సిగ్నల్ వినపడట్లేదు. అయ్యో దేవుడా, ఇంతసేపు వినిపించలేదు బాబు, నేను మాట్లాడుతుంది. రాజుగారు, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది. సరే నేను ఇంటికి వస్తున్నాను. అయ్యో దేవుడా, అహల్యమ్మకు ప్రాణం ఉందే అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ బంగారాజు చెప్పిన విషయం గౌతమ్కి వాయిస్కి స్ట్రక్ అవుతూ ఉంటాయి. అసలు ఏదో చావు అంటున్నాడు, అసలు ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు గౌతమ్. ఈలోపు రౌడీలకు ఫోన్ చేసి ఫోటో పంపించి, ఇది ఇదే చుట్టుపక్కల ఉందిరా, వెంటనే దాన్ని చంపండి అని చెప్పేసి రౌడీలకు చెప్తుంది ఆమె.